హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు కింటో విత్డ్రాల్ ఎట్లా చేయాలో చూపిస్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది డెమో వీడియో మాత్రమే, ఎందుకంటే ఇక్కడ మనకి యాక్చువల్గా విత్డ్రాల్స్ అయితే వీళ్ళు ఎనేబుల్ చేయలేదు. కాకపోతే ఏంటంటే మీకు విత్డ్రాల్స్ ఎట్లా చేయాలి అనేది డెమో అయితే చూపిస్తాను. కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉండదు, జస్ట్ పైన చెప్తాను ఎట్లా విత్డ్రా చేయాలి ఏంటి అని. ఒకవేళ మీకు కనుక అర్థమైతే మీరైతే ప్రాసెస్ అయితే చేసేయండి, విత్డ్రాల్స్ ఎనేబుల్ అవుతాయి. లైక్ ఈరోజు ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ కింటో ప్రాజెక్ట్ది. అరౌండ్ మన ఇండియన్ టైంలో వచ్చేసి 8:30 ఆ టైంలో అయితే మీకు స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ అయితే అప్డేట్ ఇస్తాను. స్టార్ట్ అవ్వక ముందు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ముందు అయితే నేను అప్డేట్ ఇస్తాను. సో మీరైతే టెలిగ్రామ్లో లేకపోతే ఒకవేళ జాయిన్ అవ్వండి, ఎందుకంటే అక్కడ అప్డేట్ ఇవ్వగానే మీకు అయితే ఒకవేళ ఎవరన్నా మర్చిపోతారు కదా, మర్చిపోయిన వాళ్ళకి వెంటనే గుర్తొస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోలో నేను కొంచెం ప్రాసెస్ అయితే చూపిస్తాను, విత్డ్రాల్ ఎట్లా చేయాలి, లేదంటే ఈ డెక్స్లోనే ఎట్లా స్వాప్ చేయాలి. ఇంకా కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళ ఏదైతే వాలెట్స్ అనేది కనెక్ట్ చేశారు ఇంతకుముందు, ఆ వాలెట్స్ అనేవి పోయినాయి, ఇంకా కొంతమంది హ్యాక్ అయినాయి. సో మా దగ్గర ఆ వాలెట్స్ లేవు బ్రో, ఇప్పుడు ఏం చేయాలని అంటున్నారు. సో వాళ్ళకు కూడా అయితే ప్రాసెస్ ఉంది. మీ వాలెట్స్ పోయినా ప్రాబ్లం లేదు, మీరు కొత్త వాలెట్ అయితే లింక్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూసి మీరు ఏదైతే ఉందో మీరు కింటో టోకెన్స్ మీ దగ్గర ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మీరు విత్డ్రాల్స్ అనేది స్టార్ట్ అవ్వగానే మీరు సెల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మేబీ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు, ప్రైస్ కూడా హెవీగా డంప్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. పంప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ అనేది మరీ దరిద్రంగా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, నార్మల్గా అయితే నేను $50 అట్లా లిస్ట్ అవుతుంది అనుకున్నా, కానీ $50 కూడా రీచ్ అయ్యేటట్లేదు ప్రజెంట్ కండిషన్ అయితే. మార్కెట్ కండిషన్ చూసుకుంటే బీటీసీనే దారుణంగా పడిపోతుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు తట్టుకోవడం మార్కెట్ని అదంతా అసంభవం. సో మీరైతే సెల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కావాలంటే మీరు రిస్క్ తీసుకోగలము అనుకుంటే మీరు హోల్డ్ చేసుకుంటామని అయితే హోల్డ్ చేసుకోవచ్చు. సో అంతకంటే ముందు ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, మీరు ఎవరైతే ఉన్నారో కింటో ఆల్రెడీ చేసి ఉన్నారో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేయాలి. మీరు మొబైల్ యూజర్స్ అయితే మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. మీ కివీలో అవన్నీ వర్క్ అవ్వవు. నేను చాలాసార్లు అప్డేట్ ఇచ్చాను. క్రోమ్ బ్రౌజర్లో అయితే మీరు ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని అయితే మీరు క్లిక్ చేసి మీరు ఒకవేళ లాగిన్ అనేది అడిగితే మీ ఏదైతే మెయిల్ ఐడి ఉందో మెయిల్ ఐడి ఇచ్చేసి మీరు అయితే లాగిన్ అవ్వండి. పాస్ కీ అనేది వస్తుంది, లైక్ ఫింగర్ ప్రింట్ కానీ అట్లా. ఆ పాస్ కీ అనేది మీరు సైన్ చేసాక మీకు ఇట్లా అయితే వస్తుంది స్క్రీన్. తర్వాత వచ్చేసి మీరు పోర్ట్ఫోలియో ఉంది కదా, పోర్ట్ఫోలియోలోకి అయితే రండి. పోర్ట్ఫోలియోలోకి వచ్చేసాక ఇక్కడ మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా కింటో అని, ఇట్లా మీకు కింటో అని కనిపిస్తుంది. ఇట్లా మీరు కింటో అని ఇక్కడ మీకు ఎన్ని టోకెన్స్ ఉన్నాయో అన్ని టోకెన్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. మన దగ్గర 31 ఉన్నాయి. సో మీ దగ్గర ఇక్కడ 1 కానీ మీ దగ్గర ఉంటే అన్ని, నేను అనేది లిక్విడిటీ అనేది యాడ్ చేశాను. యాడ్ చేయడం వల్ల నాకు ఇన్ని టోకెన్స్ అయితే వచ్చినాయి. సో మీరు ఒకవేళ మీరు ఇక్కడ టోకెన్స్ అనేవి కనిపిస్తాయి కదా, 31 టోకెన్స్. మీరు ఈరోజు 8:30 తర్వాత మనకి ట్రేడింగ్ అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్ మీరు 8:30కి ఒకవేళ మీరు డెక్స్లోనే సెల్ చేయాలి అనుకుంటే, ఇక్కడే సెల్ చేసేసేయాలి వెంటనే అనుకుంటే, మీ ఇక్కడ స్వాప్ అని చూసారా, స్వాప్ అని, ఈ స్వాప్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ ర్యాపిడ్ ఈథీరియం ఒక్కటే ఉంటుంది. లైక్ ఏంటంటే ఇక్కడ తర్వాత మీకు కే టోకెన్ కూడా వస్తుంది. అర్థమైంది కదా నేను చెప్పింది. కే టోకెన్ మీకు ఇక్కడ చూపిస్తుంది. 8:30 తర్వాత మీకు ఇక్కడ కే టోకెన్ కూడా చూపిస్తుంది. ఆ కే టోకెన్ అనుకోండి, ఇప్పుడు ఈ ర్యాపిడ్ ఈథీరియం వచ్చేసి కే టోకెనే అనుకొని ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఒక కే టోకెన్ ఉంది అనుకోండి, ఒకటి నొక్కండి. ఇక్కడ తర్వాత వచ్చేసి యూఎస్డిసి ఉంది కదా, ఇది యూఎస్డిసిఏ పెట్టేసేయండి. పెట్టేశాక ఇక్కడ మీకు 1K టోకెన్ అమ్మితే ఇక్కడ మీకు ఎంత వస్తుంది, యూఎస్డిసిలో ఎంత వస్తుంది అని ఇక్కడ మీకు చూపిస్తుంది. తర్వాత ఇక్కడ స్వాప్ అనేది క్లిక్ చేయండి. అప్పుడు మీకు డౌట్ అందరికి కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే స్వాప్ చేయడానికి గ్యాస్ ఫీజు కావాలి కదా అని. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే March 4th అయితే వీళ్ళు అప్డేట్ అనేది పోస్ట్ చేశారు. నేను మన ట్విట్టర్లో పోస్ట్ చేశాను. మీరు చాలామంది ట్విట్టర్లో ఫాలో అవ్వట్లేదు మనల్ని. సో మీరైతే ఈ అప్డేట్ మిస్ అయ్యి ఉంటారు. నేను ఆల్రెడీ మన ట్విట్టర్లో చెప్పాను, కింటోలో ఏదైతే ఉందో గ్యాస్ ఫీజు అనేది లేదు, వీళ్ళు తీసేశారని చెప్పి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు కింటో ఈజ్ నో గ్యాస్ ఫ్రీ. వెయిట్కి అంటే ఏ కేటగిరీస్లో గ్యాస్ ఫీజ్ అనేది ఉండదు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్వాప్స్ ఫస్ట్ అనేది స్వాప్, ఇప్పుడు మనం చేసింది స్వాపే కదా, ఆ స్వాప్కి అయితే గ్యాస్ ఫీజ్ ఉండదని వీళ్ళే చెప్తున్నారు. డైరెక్ట్ పోస్ట్ ఇది మీరు చూసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి లెండింగ్ అండ్ బోరింగ్ అంటే మీకు తెలిసిందే, వడ్డీకి ఇవ్వడము, వడ్డీకి తీసుకోవడం, అట్లా అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం లాగా. ఇది పర్పెచువల్స్ అంటే మీకు లైక్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనమాట. ఇక డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో అది మీకైతే డైరెక్ట్గా అయితే స్వాప్ చేసుకోవచ్చు, మీకైతే ఏ ఫీజు అయితే అవసరం లేదు. అది మీకైతే గుర్తుంది కదా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఎవరైతే ఈ కింటో వెబ్సైట్లో సెల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రాసెస్ లేదు. మేము డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోనే సెల్ చేసుకుంటాము అంటే మీరు ఏం చేయాలంటే సింపుల్గా కొంచెం కింద స్క్రోల్ చేయండి. కొంచెం కింద స్క్రోల్ చేశాక 8:30 తర్వాత మీకు ఇక్కడ కింటో అని ఉంది కదా, కింటో దగ్గర మీరు ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ వస్తుంది.
ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే ఆప్షన్ అయితే లేదు మనకి, విత్డ్రా ఆప్షన్. మీకు ఎట్లా వస్తుందో నేను డెమో అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వ్రాప్డ్ ఈథీరియం ఉంది కదా, ఇది ఆల్రెడీ విత్డ్రా ఎనేబుల్ ఉంది. సేమ్ మీకు 8:30 తర్వాత సేమ్ వ్రాప్డ్ ఈథీరియంలో విత్డ్రాలు ఎట్లా అయితే ఎనేబుల్ అయిందో సేమ్ అట్లానే కింటోలో ఎనేబుల్ అయింది. మీరు అప్పుడు కింటో అయితే క్లిక్ చేయండి. ఇక ఫస్ట్ ఇక్కడ సింపుల్ కింటో మీద క్లిక్ చేయగానే 8:30 తర్వాత మీకు కింటో మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సేమ్ ఇట్లా ఇదిగో ఇక్కడ డిపాజిట్ కే అని విత్డ్రా అని ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీరు విత్డ్రా అనేది క్లిక్ చేయండి. విత్డ్రా అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఎక్స్టర్నల్ వాలెట్ ఉంది కదా, ఎక్స్టర్నల్ వాలెట్ అనేది క్లిక్ చేసి కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. కంటిన్యూ అనేది క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఆర్బిట్రమ్ ఒక్కటే ఉంది ప్రెసెంట్ అయితే ట్రేడింగ్లో. మీకు ఇవన్నీ ఆప్షన్స్ చూపివు కింటోకి అయితే. ఇప్పుడు నేను చూపించేది ర్యాపిడ్ ఈథీరియం కాబట్టి మీకు అన్నీ చూపిస్తున్నాయి. మీకు కింటోకి అయితే అవన్నీ కనపడవు. జస్ట్ ఆర్బిట్రమ్ అని ఉంటుంది. ఆర్బిట్రమ్ అని ఉంటే తర్వాత అయితే మీరు కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. కంటిన్యూ అయితే క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఎన్ని కింటో టోకెన్స్ మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు అని ఉంటుంది. సో ఇక్కడ సెట్ మ్యాక్సిమం అనేది క్లిక్ చేయండి. సెట్ మ్యాక్సిమం అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీకు 2 అడ్రస్లో ఆర్బిట్రమ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ మీ ఏ అడ్రస్కి అయితే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఆ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్టర్నల్ అని ఉంది చూసారా, ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్టర్నల్ అని. ఇగో ఈ ఎక్స్టర్నల్ అనేది మీ వాలెట్ అడ్రస్. సో ఇది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా విత్డ్రా అని, ఇక్కడ విత్డ్రా 1K అని వస్తుంది. ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి. మీ 1K అయితే విత్డ్రా అయిపోయింది. ఇప్పుడు మీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే మా వాలెట్ మీరు చెప్పినట్టు స్టార్టింగ్లో మావి వాలెట్స్ అయితే పోయినాయి, సో ఇప్పుడు కొత్త వాలెట్ లింక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో మీరు కొత్త వాలెట్ కూడా లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీకు ఏదైతే ఇక్కడ ఎక్స్టర్నల్లో కనిపిస్తుందో ఈ అడ్రస్ మీది కాకపోతే మీరు కొత్త వాలెట్ కూడా లింక్ చేసుకోవచ్చు. అది ఎట్లా లింక్ చేసుకోవచ్చు అంటే నేను చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ అనేది. ఇక్కడ మనకి ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా, ప్రొఫైల్ సెక్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మై అకౌంట్ అని ఉంది కదా, మై అకౌంట్లోకి వచ్చేసి ఇక్కడ సెటప్ అని ఉంది కదా, సెటప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఎక్స్టర్నల్ వాలెట్ అని ఉంది కదా, ఈ ఎక్స్టర్నల్ వాలెట్ ప్లేస్లో మీ అడ్రస్ కనుక లేకపోతే మీరు ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇక్కడ చేంజ్ అని ఉంది కదా, చేంజ్ అనేది క్లిక్ చేసేసి మీ ఇక్కడ మీ వాలెట్ ఏదైతే ఉందో ఆ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఆ వాలెట్ కనెక్ట్ చేయగానే ఆ వాలెట్ అడ్రస్ అనేది సేమ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది. మీరు ఏదైతే వాలెట్ కనెక్ట్ చేశారో ఆ వాలెట్ అడ్రస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా మీరైతే ఒకవేళ మీ వాలెట్ అనేది లాస్ట్ అయినా కానీ మీరు ఎట్లా అయితే చేంజ్ చేసుకొని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు కే టోకెన్ ఏదైతే మీరు విత్డ్రా చేసుకున్నారో ఆ కే టోకెన్ అయితే మీ వాలెట్లోకి అయితే వస్తుంది ఆర్బిట్రమ్ నెట్వర్క్లోకి. మీరు ఆర్బిట్రమ్ నెట్వర్క్ అనేది పెట్టుకొని మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి ఎక్స్చేంజెస్ ఉన్నాయంటే క్రాకెన్ ఎక్స్చేంజ్ ఉంది, అండ్ Gate.io ఉంది, అండ్ మెక్సీ ఎక్స్చేంజ్ ఉంది. ఈ 3 ఎక్స్చేంజ్లో మీరు ఏ ఎక్స్చేంజ్ అకౌంట్ ఉన్నా కానీ ఆ ఎక్స్చేంజ్లోకి అయితే మీరు ఆ టోకెన్ అయితే డిపాజిట్ చేసుకొని మీరైతే విత్డ్రా అయితే లైక్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదు మేము డైరెక్ట్గా సెల్ చేస్తాము అంటే మీరు యూనిస్వాప్ పేజ్ ఉంటుంది, ఆ యూనిస్వాప్ పేజ్లోకి వెళ్ళిపోయి మీరైతే స్వాప్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఆర్బిట్రమ్ నెట్వర్క్ మీద. సో అది యూనిస్వాప్లో ఎట్లా స్వాప్ చేయాలనేది కూడా నేను అవి అనేది ఎనేబుల్ అయ్యాక మీకు ఆ లింక్ ప్లస్ గైడ్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంతకేసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో నాకైతే మెసేజ్ చేయండి. ఎందుకంటే విత్డ్రా టైం కాబట్టి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను పక్కాగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింటోలో. అండ్ ప్రైస్ ప్రొడక్షన్ అవన్నీ అంటారా $50 లోపే ఉండొచ్చు, లైక్ అరౌండ్ అయితే $20 అట్లా అయితే ఉండొచ్చు రియలిస్టిక్ ప్రైస్ అయితే. ఇంకా ఒకవేళ ఈవినింగ్ కనుక మార్కెట్ కండిషన్ మంచిగా ఉండి ఒక BTC కనుక 85,000 అట్లా వెళ్తే ఇంకా కొంచెం లైక్ $30 అట్లా అయితే లిస్ట్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ మంచి ప్రైస్లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు, ఎందుకంటే మార్కెట్ కండిషన్ అనేది మరీ దరిద్రంగా ఉంది. సో అందుకనే ఇదైతే తక్కువకే లిస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇట్లాంటి ఎయిర్ డ్రాప్లు ఏంటంటే ఎవరు యూజ్ చేయరు ఈ ప్లాట్ఫామ్స్ని. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నాకు వేసి చెప్తున్నాను అంతే. ఒకవేళ తర్వాత నేను చెప్పాక మీరు అమ్మేసి తర్వాత సెల్ చేసినాక ఈ ప్రైస్ పెరిగితే బ్రో నువ్వు సెల్ చేయమన్నా కూడా చేయొద్దు, ఇట్లా ఇవన్నీ వద్దు. మీకు కావాలంటే మీకు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదు మేము హోల్డ్ చేస్తాం మాకు 0 అయిపోయినా పర్లేదు అనుకుంటే మీరైతే హోల్డ్ చేసుకోవచ్చు. అదంతా మీ ఇష్టము, ఎందుకంటే మీ మనీ మీ హార్డ్ వర్క్ కాబట్టి అంతా మీరైతే డిసైడ్ చేసుకోవాలి. నా ఒపీనియన్ అయితే చెప్పాను. నేనైతే టోకెన్స్ మొత్తం సెల్ చేసేస్తాను రాగానే. సో అంతకేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. మీకు ఏమన్నా కింటో గురించి విత్డ్రా గురించి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా డౌట్స్ ఉంటే నేను అన్నీ క్లియర్ చేసి అనుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఆ టెలిగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో అంతకేసి వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.